Thank you, God. Are you happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? How many of you are happy? సంతోషంగా ఉంటే ఒకసారి మీ చేతులలో ఊపి చూపిస్తారా? ఎంత Amen. సంతోషంగా ఉన్నారో? Man, you are blessed. మీరందరూ దీవించబడిన వారు. You are blessed to be in this place. ఈ యొక్క స్థలంలో ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కనుక ఇక్కడ You are ఉన్నారు. blessed to be under this ministry. ఈ యొక్క పరిచర్య కింద ఉండడం మీకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. Blessed to have pastors like this. ఇలాంటి దైవజనులు మీకు ఉండడం గొప్ప ఆశీర్వాదం. Amen. ఆమేన్. Speak a blessing. I speak a blessing on every pastor ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని మీదకి నీ ఆశీర్వాదం నేను who is పలుకుతున్నాను. taking care of all these sheep here. ఇక్కడున్న ప్రతి గొర్రెల మంద నిమిత్తమై జాగ్రత్త తీసుకుంటే So ప్రతి సేవకుడు much of sacrifice to have a meeting like ఈ this. యొక్క సభలను నిర్వహించడానికి ఎంతో త్యాగం చేయాలి. So much of hard work to have a meeting like this. ఇలాంటి ప్రార్థన జరిగించడానికి ఎంతో కష్టం. I bless everybody in the name of Jesus who helped behind the screen. ఈ యొక్క వేదిక వెనక ఉండి ఎంతో మంది ప్రయాసపడ్డారు. దేవుడు వారందరిని For people దీవించుగాక. like me to come and stand here, ఇదిగో నాలాంటి వ్యక్తులు ఇక్కడ నిలబడడం అంటే so many people worked. ఈ యొక్క ఇక్కడ నిలబడ్డారంటే చాలా మంది దీని కొరకు పని చేశారు. But you know what? మీకు ఒక విషయం తెలుసా? When I go to heaven, నేను పరలోకానికి పోతే when all the people who arranged this meeting who never came on the stage here goes to heaven, ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి స్టేజ్ మీద కూడా వారు ఎవరో కూడా తెలియకుండా పని చేసిన వారందరూ కూడా పరలోకానికి రేపు you వస్తారు. know what is the reward God will give us? అయితే దేవుడు వాళ్ళకి ఏ బహుమతి ఇస్తాడో తెలుసా? My good and faithful servant. మంచి మరియు నమ్మకమైన నా సేవకుడా అని అంటాడు. The speaker here, ఇక్కడ పిలిచిన స్పీకర్ అయినా, the last person who even swept this ground, ఈ యొక్క గ్రౌండ్ ను నీట్ గా క్లీన్ చేసిన ఆ చివరి వ్యక్తి అయినా కూడా same reward. దేవుడు ఒకటే గౌరవాన్ని ఘనతను ఇస్తాడు. ఆమేన్. Same reward. ఒకటే గౌరవం. God chose me to stand here, that's all. దేవుడు నేను ఇక్కడ నిలబడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు But అంతే. same reward. కానీ దేవుడు అందరికి I'm ఒకటే nothing బహుమతి. special in God's eyes. దేవుని కనులు ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఏమి కాదు. Amen. ఆమేన్. 3 nights you have been, this is the third night here. ఈ 2 రాత్రులు మీరు ఇక్కడ ఉన్నారు, ఇది 3వ You have రాత్రి. learned, listened to a lot of messages. మీరు అనేకమైన వర్తమానాలు ఇప్పటికే విని ఉన్నారు. I had one message written till afternoon, it was there to give you. ఈ రోజు మధ్యాహ్నం వరకు నేను ఈ రాత్రి ఏం వర్తమానం చెప్పాలో నేను సిద్ధం చేసుకుని ఉన్నాను. After going from here, ఇక్కడ నుంచి నేను ఉదయ సెషన్ I కంప్లీట్ just చేసుకుని thought of వెళ్తాను. sleeping little while. నేను అక్కడికి వెళ్ళి కొంచెంసేపు విశ్రాంతి But తీసుకుంటున్నాను. God told me 2 words. 2 విషయాలు దేవుడు నాతో చెప్పాడు. I got up. నేను వెంటనే లేచి I took కూర్చున్నాను. the Bible నేను బైబిల్ and తీసుకున్నాను. I started studying. నేను దాన్ని చదవడం ప్రారంభించాను. 2 words. 2 మాటలు, Light, వెలుగు, salt. ఉప్పు. Say light, అందరూ చెప్పండి, వెలుగు, salt. ఉప్పు. What is that light and salt? ఏంటండి ఈ వెలుగు ఏంటి, ఉప్పు ఏంటి? God said, tell my people they are the light and they are the salt. దేవుడు నాతో ఇలా అన్నాడు, నా ప్రజలకు నువ్వు వెళ్ళి ఇలా చెప్పాలి, మీరు వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పమన్నాడు. God is telling you today, దేవుడు ఈ రోజు నీతోనే you మాట్లాడుతున్నాడు. are the light. నువ్వే వెలుగై ఉన్నావు. You are the light for this world. నువ్వు ఈ లోకమునకు వెలుగైన You వ్యక్తివి. are the salt. నీవు ఉప్పై ఉన్నావు. You are the salt for this world. ఈ యొక్క లోకానికి నువ్వు ఉప్పుగా ఉన్న వ్యక్తివి. And I want to tell all of you, ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను ఏం whoever చెప్తాను, is listening anywhere here, ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఇక్కడ you వింటున్నారు, might think so much opposition is coming to the church. మీరు సంఘానికి ఎంతో వ్యతిరేకతలు కలుగుతూ So ఉన్నాయి. much of destruction to the Christians. క్రైస్తవులకి ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. They are talking about washing out Christians. ఆ క్రైస్తవులను ఉండకుండా చేయాలన్న ప్రయత్నాలు, They are thinking about closing down every church. ఆ ప్రతి సంఘాన్ని మూసివేయాలన్న ప్రయత్నాలు. So God is sending this word to you. కానీ దేవుడు ఈ సమయంలో ఈ వార్తను Let's turn తెలియజేస్తున్నాడు. to John chapter 1 యోహాను సువార్త 1వ and అధ్యాయం verses 1 to 5. 1 నుండి 5 వచనాలు I మనం won't take చదువుదాం. much of your time, నేను ఎక్కువ మీ సమయాన్ని తీసుకోను, but you will go out encouraged. కానీ దేవుడు మిమ్మల్ని బలపరిచి ఇక్కడి నుంచి నడిపిస్తాడు. 1 verse 1 to 5. You can read it just in Tamil. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒకసారి మైక్ లో మీరు చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను,
ప్రజలకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. Here Jesus is saying, ఇక్కడ యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు. I mean, John was writing about Jesus. యోహాను యేసు ప్రభువును He గురించి said at the రాస్తూ beginning ఉన్నాడు. was a word. ఆదియందు The word వాక్యము, was with God. వాక్యము The దేవుని word యొద్ద, was God. వాక్యమే In దేవుని verse యొద్ద. 5 he says 5వ వచనంలో అంటున్నాడు, that word was the light that came into this world, ఆ వెలుగు చీకటిలో and ప్రకాశించుచున్నది. the light could not be comprehended by darkness. ఆ యొక్క వెలుగు ఈ లోకమునకు వచ్చాడు. ఆ యొక్క వెలుగుని చీకటి అనేది ఎంత మాత్రము What ఆర్పివేయలేకపోయింది. does it mean that darkness cannot comprehend light? ఏంటండి చీకటి వెలుగును గెలవలేకపోవడం అంటే ఏంటి? However dark the place is, ఎంత చీకటిగా ఒక స్థలం ఉన్నా, a small light if you put, ఒక చిన్న అక్కడ ఒక వెలుగును మనం the పెడితే darkness will run. అక్కడుండే చీకటి అక్కడి నుంచి Darkness పరిగెడుతుంది. will be removed. అక్కడుండే చీకటి తొలగించబడుతుంది. But if light is here, కానీ ఇక్కడ వెలుగు అనేది if ఉంటే you bring little darkness also, కొంచెం ఇక్కడ చీకటి ఉన్నా it cannot remove the light. The darkness cannot remove the light. ఆ చీకటి అనేది వెలుగును తీసివేయలేదు. But when the darkness comes, అయితే చీకటి అక్కడికి when it వచ్చినప్పుడు touches the light, వెలుగుని ఎప్పుడైతే ఆ చీకటి that will తాకుతుందో become light. ఆ చీకటి కూడా వెలుగుగా Because మార్చబడుతుంది. this world is a dark place. అయితే ఈ రోజు ఈ లోకం అనేది చీకటిగా ఉంది. What I mean by dark place, చీకటిగా ఉందంటే అర్థం ఏంటి? the darkness, the work of the darkness. అపవాది యొక్క చీకటి కార్యాల గురించి నేను There చెప్తున్నాను. is sin, పాపం అనేది ఉంది, sickness, రోగం అనేది ఉంది, murder, అలాగే robbery, దొంగతనం అనేది ఉంది. raping. ఎంతో మంది రేప్ So చేస్తున్నారు. many works that can be done in the darkness. It cannot be done in the light. చీకటి అనే ఒక ప్రదేశంలో ఇలాంటి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. Am I right? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Can you do raping in the light? ఆ లైట్ కింద ఎవరైనా రేప్ చేయగలరా? Can you rob in the light? Steal in the light? వెలుగు కింద ఎవరైనా దొంగతనం చేయగలరా? They are works of darkness. ఇవన్నీ చీకటితో నింపబడిన స్థలాల్లో జరిగే కార్యాలు. But Matthew 5:16 says, కానీ మత్తయి సువార్త 5వ it says, అధ్యాయం let them see your good works. మీ యొక్క సత్క్రియలను వాళ్ళకు ఒకసారి చూపించండి అని చెప్తుంది బైబిల్. Why? ఎందుకు? Because good works are done in the light. ఎందుకంటే సత్క్రియలు వెలుగులోనే చేయగలము. What we are doing now is good work. ఈ రోజు ఇక్కడ మనం చేస్తున్న ఈ పండుగ ఏదైతే ఉంది ఇది మంచి కార్యం. These words change your life. ఈ యొక్క వాక్యము మీ జీవితాన్ని మార్చగలదు. We are not talking about changing religion. ఇక్కడ ఎవరిని కూడా మతాన్ని మార్చడానికి ఇక్కడ నేను Every మాట్లాడలేదు. religion has something wrong there. ప్రతి మతంలో ఏ ఒక్క బలహీనతలు ఉన్నాయి. No religion can change our life. ఏ మతము ఏ మనిషిని మార్చలేదు. I am talking about the light that will change your life. నేను చెప్పే మాట వెలుగే మాత్రమే మీ జీవితాన్ని మార్చివేస్తది. Jesus is that light. యేసు ఆ వెలుగై ఉన్నాడు. But Jesus says అయితే యేసు in అంటున్నాడు 5:16, 5:16 he says, you are the light of the world now. మీరు ఇప్పుడు లోకానికి వెలుగై ఉన్నారని యేసయ్య Say, అంటున్నాడు. I am the light of this world. మీరందరూ మీ గుండె మీద చేతులు పెట్టుకొని చెప్పండి, యేసయ్య నేను వెలుగని చెప్పాడు. You are the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. What does light do? ఏం చేస్తదండి వెలుగు? Light expels darkness. వెలుగు అనేది చీకటిని చూపిస్తది. When a man is stealing something, ఏదైనా ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే he'll steal where it's dark, when nobody is seen. దొంగతనం ఎక్కడ చేయగలరాడంటే ఎవ్వరు చూడని ప్రదేశంలో, చీకటిగా ఉన్న ప్రదేశంలో When you దొంగతనం. put on the light on him, అయితే ఆ దొంగ మీద మనం ఒక he వెలుగు will లైట్ run from వేస్తే that place. వాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. You and I నువ్వు నేను are expelling darkness. మనము ఎక్కడైతే చీకటి కార్యాలు ఉన్నాయి వాటన్నిటిని బయటకు తీసుకొని This వచ్చేవాళ్ళం. world will be a very, very bad place, ఈ యొక్క లోకము చాలా చాలా చెడ్డదై but ఉండొచ్చు, because of you and me, కానీ నీ వల్ల నా వలన, because of your prayers and my prayers, నీ ప్రార్థనల ద్వారా నా ప్రార్థనల ద్వారా how many drunken people are changed? ఎంతమంది తాగుబోతులు మార్చబడుతున్నారు, How many murderers are changed? ఎంతమంది నరహంతకులు How మార్చబడుతున్నారు, much of bad people are changed? ఎంతమంది చెడిపోయిన పడిపోయిన వాళ్ళు Their మార్చబడుతున్నారు. life is completely changed. వారి జీవితాలు ఎప్పుడు పరిపూర్ణంగా మార్చబడుతున్నాయి. Why? ఎందుకు? Say, because of me. చెప్పండి, నా వల్ల వాళ్ళందరూ Say, each మారుతారు. of you say, I'm not telling myself, each of you. నా గురించి మాత్రమే చెప్పట్లేదు, మీ గురించి కూడా నేను చెప్తున్నాను. మీ Because వల్ల, of me. మీ వలన, Because of me. నా వలన. Nobody's believing that. Eh? ఎవరు కూడా నా మాటలు నమ్మట్లేదా? Say, because of me. అందరు చెప్పండి, ఈ మాట నా వలన. You are the light.
అందరూ మార్చబడతారు. First point, the light dispels darkness. మొట్టమొదటి విషయం, వెలుగు అనేది చీకటిని You can పారద్రోలుతుంది. see darkness all over there. చూడండి అటువైపుకు మీరు చూడండి, అక్కడ అంతా కటిక చీకటి. Take one light and go there. కానీ ఒక లైట్, టార్చ్ లైట్ తీసుకొని అక్కడ పరిగెత్తండి. Will the light become darkness? అయ్యా వెలుగు చీకటి అయిపోతుందా, Or will the darkness become light? చీకటే వెలుగుగా మార్చబడుతుందా? Christian religion? ఒకవేళ అది క్రైస్తవ Any religion. మరి ఏ మతమైనా 40 days I won't eat meat. 40 రోజులు 40 days I won't drink. 40 రోజులు నేను తాగను. 41st day where they will be. 41వ రోజు వాళ్ళు ఎక్కడ ఉంటారు వెళ్ళి? Why you and us don't do that? మరి నువ్వు నేను ఎందుకు How చేయమని? many people in our church have left the drinking habit ఎంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు ఒకప్పుడు తాగుబోతులు కూడా వదిలిపెట్టారు? with our own strength? మనం సొంత బలము చేత చేయగలిగామా? Definitely not. ఖచ్చితంగా కాదు. The strength that God gave them. దేవుడు అటువంటి శక్తిని That అభిషేకం Jesus దయచేశాడు. gave them. యేసు దేవుడు Because the Bible says ఎందుకంటే బైబిల్ Jesus చెప్తుంది, was tempted in all the areas that we are tempted. యేసు క్రీస్తు మనం ఎలాగ శోధించబడుతున్నాం అలాగా అన్ని ప్రదేశాల్లో ఆయన కూడా But శోధించబడ్డాడు. he overcame. కానీ ఆయన వాటన్నిటిని And that జయించాడు. overcomer ఆ యొక్క జయించిన దేవుడు living inside ఇప్పుడు నీ లోపల నివాసం That is the చేస్తున్నాడు. light inside of us. అట్లాంటి వెలుగు నీ లోపల And he నివసిస్తూ gives us ఉంది. the power ఆయన మనకు శక్తిని ఇచ్చాడు. to overcome. ఆ శక్తి చేత By మనం ourselves జయించగలం. we cannot do it. మన సొంత బలము చేత మనం The దేన్ని first thing about జయించలేము. this light is వెలుగులో మొదటి విషయం చెప్పాను, we are the light. మనము వెలుగై ఉన్నాము. People must see good works in you. మనం చేస్తున్న మంచి కార్యాలు ప్రజలు చూడాలి. In your words, నీ మాటల ద్వారా, in your actions. నీ యొక్క క్రియల ద్వారా They must come and ask you, వాళ్ళు నిన్ను వచ్చి అడగాలి, what happened to you? ఏం జరిగింది నీకు? Why your life is changed? ఎందుకు నీ జీవితం మార్చబడింది? What happened? ఏం జరిగింది? I want to be like that. నేను కూడా నీలాగా ఉండాలనుకుంటున్నాను. Then nobody can tell us that we are converting anybody. అలాగే కానీ నీ జీవితం ఉంటే Because ఎవరు కూడా మనల్ని ఏం They చెప్పలేరు. came and asked us. ఎందుకంటే వాళ్ళే వచ్చి మనల్ని This is అడుగుతున్నారు. not about conversion. ఇది మార్చడం కాదు, This is about change of heart, మన హృదయాలను మార్చుకోవడం, change of life. మన జీవితాన్ని మార్చుకోవడం. Amen. ఆమేన్. Say amen. గట్టిగా చెప్పండి ఆమేన్. Today the light must shine in you. ఈ రోజు ఆ వెలుగు నీలో ప్రకాశించును గాక. Gandhiji said, గాంధీజీ చెప్పారు, he said if every Christian ప్రతి క్రైస్తవుడు can be like Christ, క్రీస్తులాగా ఉంటే there won't be any more place for any religion in India. వేరే ఏది కూడా ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పాడు. You know that? మీకు తెలుసా? That means దాని అర్థం we are not acting like మనం Christ. క్రీస్తులాగా ప్రవర్తించట్లేదు. People want you to be like Christ. ప్రజలు నువ్వు క్రీస్తులాగా ఉండాలని I'll tell you one ఆశిస్తున్నారు. example. నేను మీకు ఒక ఉదాహరణ If two చెప్తాను. Christians are fighting on that road, ఇద్దరు క్రైస్తువులు ఒక రోడ్డు if మీద we are కొట్టుకుంటూ using ఉంటే, bad language, వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతూ they will ఉంటే come and tell us, వాళ్ళు వచ్చి చెప్తారు, you people are Christians మీరు క్రైస్తువులు అంట కదా, and you're using bad language. ఏంది మీరు బూతులు మాట్లాడుతున్నారు? Have you heard that? మీరు ఎప్పుడైనా మాటలు విన్నారా? Have you heard that? విన్నారా వినలేదా? Any other religion people, వేరే ఎవరైనా సరే if they are fighting, వాళ్ళు if గొడవ they are using bad language, చెడ్డ మాటలు when మాట్లాడుతుంటే they go and say, you're this religion, why are you using? Will they say that? ఎవరైనా వెళ్ళి మీరు ఇక్కడ ఈ దేవుని నమ్ముకొని ఉన్నారు, మీరు ఎందుకు ఇలా Have you ఉన్నారు heard people saying that? అలాగే చెప్పడం ఎప్పుడైనా విన్నారా? They expect Christians to live like Christ. ఎందుకు క్రైస్తవుల గురించి చెప్తారంటే క్రైస్తవులు క్రీస్తులాగా బ్రతుకుతారు అనేది వాళ్ళ ఆలోచన. Because our God lives inside of us. ఎందుకంటే మన దేవుడు మన లోపల నివాసం Our God చేస్తున్నాడు. is not sitting somewhere. మన దేవుడు ఎక్కడో కూర్చొని లేడు, He's inside of you. ఆయన నీ లోపల ఉన్నాడు. Light is coming to you. నీ లోపల వెలుగు ఉన్నది. Today everybody who is hearing my voice, ఈ రోజు ఎంతమంది అయితే నా The light శబ్దాన్ని is in వింటున్నారు, you. నీ లోపల వెలుగు ఉన్నది. God said, Jesus said, యేసయ్య చెప్పారు, don't take the light and put it under the bed. ఆ వెలుగును తీసుకొని Put it వెళ్ళి on the mountain. వెలుగును Put it తీసుకొని on the light stand. ఆ యొక్క మా పర్వతం మీద Let పెట్టండి. people see the light. ప్రజలందరూ మీ వెలుగును Today చూడనివ్వండి. people must see the light, the works of the light in your life. నీ జీవితంలో వెలుగు సంబంధమైన క్రియలు లోకంలో ఉండే ప్రజలు What is the work చూడగలగాలి. of lights? ఏంటి వెలుగు యొక్క పని? Good works. మంచి కార్యాలు. When they see that good నీ works, సత్క్రియలు నీ జీవితంలో they చూస్తే will come to you. వాళ్ళు నీ దగ్గరికి They వచ్చారు. will say, I want to be like you. వాళ్ళు నీలాగా ఉండాలని ఆశిస్తారు. Second thing, రెండవ the కార్యం, light cannot be hidden. వెలుగు అనేది When the light దాచిపెట్టబడలేదు. is in you, వెలుగు నీలో when the ఉంటే, light of Christ is in you, క్రీస్తు వెలుగు when నీలో it is ఉంటే, shining to you, అది నీలో ప్రకాశిస్తూ you ఉంటే cannot hide it. నువ్వు దాన్ని When you దాచిపెట్టలేవు. walk down the road, they will see it on your face. నువ్వు నడిచి రోడ్డు మీద వెళ్తుంటే ఆ వెలుగు నీ ముఖంలో చూస్తారు. When you talk, they will hear it. నువ్వు మాట్లాడుతుంటే ఆ వెలుగును వాళ్ళు చూస్తారు. Amen. ఆమేన్. Only then we can meet this land.
Only then we can meet the people of this land. Only then we can remove the darkness from this land. అప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో ఉండే చీకటిని మనం తీసివేయగలము. The third thing is, మూడో విషయం ఏంటో తెలుసా? Jesus said, యేసయ్య when చెప్పాడు, you follow me, నువ్వు నన్ను వెంబడిస్తే darkness cannot overtake you. చీకటి నీ జీవితంలో పని చేయడానికి వీలు You know లేదు. why? ఎందుకు తెలుసా? I'll tell you an example. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Many of us have gone to school. మనం అందరం ఇక్కడ స్కూల్ పోయి In the biology lab, they will give an example. బయాలజీ క్లాస్ అనేది ఉంటుంది. One experiment. ఒక ఎక్స్పెరిమెంట్. In a tub, we will put plant to grow, ఒక టబ్ లో ఒక చిన్న చెట్టుని వేస్తాం. and we will put it near the window. ఆ చెట్టుని తీసుకెళ్లి విండో దగ్గర. That plant automatically, as it grows, it will come towards the window, towards the light. ఆ యొక్క చెట్టు ఆ యొక్క కిటికీలో పెడితే అది కిటికీలో పెరగదు కానీ స్లోగా లైట్ ఆడుకుందో ఆ లైట్ దగ్గరికి వచ్చేస్తది. Why? ఎందుకు? That light has life. ఎందుకంటే ఆ యొక్క వెలుగుకి జీవం ఉన్నది. Any of you do that experiment? వెలుగు అక్కడికి Today in వెళ్ళిపోతుంది. this dark world, ఈ రోజు ఈ చీకటి in this లోకంలో, sinful ఈ world, పాపపు లోకంలో if you are the light, నువ్వు వెలుగుగా ఉంటే, if you shine your light, నువ్వు ప్రకాశిస్తూ ఉంటే automatically they will come to you. ప్రజలు నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతారు. Amen. ఆమేన్. That is what God told us to do. అది క్రీస్తు మనల్ని That చేయమని is why చెప్పాడు. He said, "You are the light." అందుకని ప్రభు చెప్పాడు నువ్వు వెలుగై Today, ఉన్నావని. let's say, "I will be the light." ఈ రోజు నువ్వు దేవునితో చెప్పు, ప్రభు I నేను will be వెలుగుగా the light. ఉంటాను. నేను వెలుగుగా A smile on your face. నీ ముఖం మీద ఒక నవ్వు ఉంటది. Don't be like that. ఎప్పుడు కూడా సీరియస్ గా ఉండే వ్యక్తి Be ఉండదు. willing to help people. ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన వ్యక్తిగా ఉండు. Don't be excluded. ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండదు. Jesus never lived an excluded life. యేసుక్రీస్తు ఎక్కడా కూడా వేరే He జీవించలేదు. walked among sinners. ఆయన పాపుల మధ్యలో He నడిచిపోయాడు. didn't join the sinners. అయితే పాపం ఆయన He didn't చేయలేదు. do their works. ఆయన వాళ్ళు చేసే పనులు ఆయన He చేయలేదు. walked among them. కానీ వాళ్ళతో నడిచి He spoke to వెళ్తున్నాడు. them. వాళ్ళతో He మాట్లాడాడు. prayed for them. వాళ్ళ కోసం He ప్రార్థించాడు. healed them. వాళ్ళు Today that స్వస్థపరిచాడు. will happen for you. అది నీ జీవితంలో You can do it. చేయగలదు. నువ్వు కూడా చేయగలవు. You can speak to sinners. నువ్వు కూడా You పాపులతో can pray for మాట్లాడు. sinners. నువ్వు కూడా You పాపుల can కొరకు heal ప్రార్థన the sick. చేయగలవు. నువ్వు రోగుల కొరకు స్వస్థత Why? ఇవ్వగలవు. ఎందుకు? The light is inside. నీ జీవితంలో దేవుని వెలుగు అనేది ఉన్నది కనుక. Second word God gave me, రెండవ మాట దేవుడు నాకు ఇచ్చింది. salt. ఉప్పును గురించి మాటనిచ్చాడు. In light, వెలుగులో you can see clearly. మనం ఏదైనా స్పష్టంగా చూడగలం. In light, వెలుగులో you won't fall down. మనం పడిపోవడానికి ఛాన్స్ In లేదు. light, వెలుగులో there is life. Now some of you are looking at me like this. చాలా మంది ఏంది బంగారం ఎక్కడ ఉప్పు ఎక్కడ అన్నట్టు Today salt చూస్తున్నారు. is the cheapest thing we have here. అయితే ఈ రోజుల్లో ఎందుకు మనం అలా చూస్తున్నాం అంటే ఉప్పు అనేది మనకు చాలా చీప్ ప్రస్తుత దినాల్లో. So you think, why did Jesus compare us to salt? మీరు అనుకోవచ్చు యేసు ప్రభు ఎందుకు ఉప్పుల గురించి Listen మాట్లాడుతున్నారు. carefully. జాగ్రత్తగా వినండి. You are the salt. మీరు ఉప్పు అయి ఉన్నారు. Why Jesus said salt? ఎందుకు ఆ మాట ఉప్పునని చెప్పారంటే In Jesus' days, యేసుక్రీస్తు when the దినాల్లో Romans were ruling, రోమియోలు అక్కడ they పరిపాలన used to చేస్తున్నప్పుడు pay their soldiers with salt. Salt. Pay money. Pay salary. No, they give money for us. No? ఆ The Romans used to give salt to the soldiers. ఆ రోమా పట్టణంలో రోమా సైనికులకు జీతం ఇవ్వకుండా ఉప్పుని జీతముగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. Very costly. ఎందుకంటే ఉప్పు ఆ రోజుల్లో చాలా విలువైనది. In olden days, China, పాత రోజుల్లో చైనాలో చూస్తే after gold, salt was very, very costly. బంగారం తర్వాత ఉప్పు అనేది చాలా విలువగా అమ్మబడుతూ ఉన్నది. Because ఎందుకంటే the people thought that salt was the purest object on this earth. ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఉప్పు అనేది ఏదైతే ఉందో అది మాత్రమే అన్ని వస్తువుల కంటే ఒక విలువైనది లేకపోతే ఒక పవిత్రమైనది అన్నట్టుగా చూసేవాళ్ళు. Because it was made out of two purest things that God created. ఎందుకంటే అవి రెండు శుద్ధమైన దేవుడు సృజించిన వాటి చేత ఉప్పు తయారు చేయబడుతుంది. The sky, that is the sun, ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడు and ద్వారా the sea. అలాగే సముద్రము ద్వారా. When the sun is hot, సూర్యుడు బాగా వేడిగా ఉన్నప్పుడు sea water dries up, ఆ యొక్క సముద్రపు నీళ్లు బాగా ఎండిపోతే and salt comes. అప్పుడు ఉప్పు అనేది It is ఏర్పడుతుంది. the purest thing. ఎందుకంటే ఆ యొక్క ఉప్పు అనేది It was పవిత్రమైనది. very costly. ఆ రోజుల్లో అది చాలా విలువైనది. Even salt has an history in India. మన భారతదేశంలో కూడా ఉప్పుకు ఒక చరిత్ర ఉన్నది. Gandhiji took a walk, a march, గాంధీ because they asked for tax for salt. ఉప్పుకు పన్ను చెల్లించమని చెప్పి ఆ రోజుల్లో ఉండే వాళ్ళు అడిగారు గాంధీజీ. You remember? మీకు తెలుసా? So costly, చాలా విలువైనది, so important. చాలా ప్రాముఖ్యమైనది. It was a source of purity. ఆ యొక్క ఉప్పు అనేది పవిత్రతతో వచ్చినది. Today you are that salt.
అయితే అట్లాంటి పవిత్రతను యేసయ్య You are గుర్తుంచుకొని costly. చెప్తున్నాడు, నువ్వు ఉప్పై ఉన్నావు You are అంటున్నాడు. pure. నువ్వు చాలా Or at least పవిత్రంగా you must be pure. ఒకవేళ నువ్వు పవిత్రంగా లేకపోతే నువ్వు పవిత్రంగా ఉండాలి. That is why God said you are the salt of this earth. ఆ పవిత్రతను గురించి మాట్లాడుతూ ఆయన నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అని చెప్పాడు. Second thing about salt is రెండో విషయం ఉప్పుతో, it ఉప్పు గురించి, preserves. ఆ ఉప్పు అనేది చెడిపోకుండా కాపాడుతుంది. Nowadays we make pickles. ఈ రోజుల్లో మనం ఊరగాయలు చేస్తా ఉంటాం. You put salt only, pickle won't get spoiled. ఆ ఊరగాయ ఎక్కువ రోజులు ఉండాలంటే ఉప్పు ఎక్కువ వేయాలి. In Jesus' days, యేసయ్య రోజుల్లో they caught fish in the Sea of Galilee. వాళ్ళు సముద్రములో అనగా గలిలయ సముద్రంలో వాళ్ళు పట్టిన చేపలను To bring it to Jerusalem, వాటిని యెరూషలేములో తీసుకుని రావడానికి 3 days. 3 రోజులు పడుతుంది. So they used to use salt to preserve that fish, keep it fresh. అయితే 3 రోజులు ఆ చేప చెడిపోకుండా ఉప్పు ద్వారా చేపను వాళ్ళు చెడిపోకుండా ఉంచేవాళ్ళు. In Jesus' days, there was no fridge. యేసయ్య రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది లేదు. So everything was preserved, kept fresh with salt. ఉప్పు ద్వారా ప్రతిదీ కూడా చెడిపోకుండా కాపాడబడుతూ ఉంటది. Now what has that got to do with me? దాని ద్వారా నాకేం ఉపయోగం? Because we are on this earth, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం this కనుక earth is preserved. ఈ యొక్క భూమి అనేది కాపాడబడుతూ ఉన్నది. You want to get rid of Christians? Does this world want to get rid of Christians? ఈ యొక్క లోకము క్రైస్తవులు లేకుండా ఉండాలని ఆశపడుతుంది. They're telling us no, by this year not one Christian should be. ఈ సంవత్సరానికి ఇది చేస్తాం మేము అని చెప్తూ ఉన్నారు కదా. That does not happen, that is another story. అదంతా జరగదు, అది వేరే కథ. Great emperors came. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. Nero న్యూరో అనే was వ్యక్తి a వచ్చారు. great Roman emperor. అతను ఒక గొప్ప రోమా వ్యక్తి. He made a vow. ఆయన ఒక వాగ్దానం చేశాడు. He said, before I die, నేను చనిపోయే లోపు one Christian should not live on this earth. ఒక్క క్రైస్తవుని కూడా బ్రతకనేమని చెప్పాడు. You know what happened? ఏం జరిగింది తెలుసా? In 67 AD, 67 ఏడీలో he was the one who beheaded Paul and crucified Peter. పౌలును అలాగే పేతురును ఆయన చంపవేశారు. Paul also would have been crucified. పౌలు కూడా But చంపబడ్డాడు. because he had Roman citizenship, they cannot crucify him. ఆ పౌలుకి రోమా పౌరసత్వం ఉంది కాబట్టి అతన్ని చంపలేకపోయారు. But the very next year, కానీ తర్వాత వచ్చే he సంవత్సరం committed suicide and died. ఆయనంతటా ఆయన సూసైడ్ చేసుకొని In a చనిపోయాడు. war, he was hurt. In a war, Nero was hurt. ఆ యొక్క వాగ్దానం ద్వారా ఈ నీరో He didn't die, he was hurt, badly hurt. ఈ యొక్క విషయాన్ని ఆయన చెడ్డగా విన్నాడు. But he didn't want to die at the hands of the enemy. ఆ యొక్క శత్రువు చేతులు అతను చనిపోకూడదు So అనుకున్నాడు. he told his armor bearer, అతని యొక్క వస్తువులు మోసే వ్యక్తితో చెప్పాడు, kill me. నన్ను చంపేసాయని That guy చెప్పాడు. was scared. అయితే ఆ యొక్క ఆయుధాలు మోసే వ్యక్తి So he భయపడ్డాడు. took his own sword and killed himself. తన సొంత కత్తితో తనే చనిపోయాడు. And you know, when he was dying, what he asked his armor bearer? ఆయన చనిపోయేటప్పుడు తన ఆయుధాలు మోసే వ్యక్తితో He said, I made a vow when I became king. నేను రాజుగా ఉన్నప్పుడు నేను ఒక వాగ్దానం There will చేశాను, not be one Christian. ఒక క్రైస్తవుడు కూడా ఉండకూడదని. How is the situation now? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? He said, my Lord, నా దేవా, double there, the Christians. అక్కడ రెండంతలుగా వాళ్ళు పెరుగుతూ At ఉన్నారు. the time that you made the vow, నువ్వు ఒక వాగ్దానం చేసేటప్పుడు today, ఈ రోజులో the Christians are double. ఈ రోజు రెండంతలుగా వాళ్ళు You know మారిపోయినారు. what Nero did? నువ్వు ఏం He చేశాడు took some తెలుసా? blood, ఆయన కొంచెం he రక్తం poured it తీసుకొని like that, history says, ఆయన పైకి పోసి తన and రక్తాన్ని he said, Jesus, you win, I lost. పైకి తన రక్తాన్ని పైకి పోసి ఇలా చెప్పాడు, యేసయ్య నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను అన్నాడు. Great emperors could not destroy గొప్ప గొప్ప రాజులే జయించలేకపోయారు the children of Christ. దేవుని యొక్క I ప్రజలు. am not talking about religion. నేను మతాన్ని గురించి I am talking మాట్లాడలేదు. about children of Christ. నేను- I am the light, and they that follow me will have the light in నేను them. క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాను. Will have the light of life in them. నేను వెలుగును వెంబడిస్తే నా లోపల జీవపు వెలుగు అనేది Bible is ఉంటుంది. not a religious book. బైబిల్ అనేది ఒక మత సంబంధమైన It is పుస్తకం an కాదు. historical book. ఇది ఒక చరిత్ర It is an పుస్తకం. history book. ఇది ఒక చరిత్ర The పుస్తకం. only difference is, ఒకే వ్యత్యాసం in the ఏంటంటే, world history book, ప్రపంచ పుస్తకంలో after something happened, తర్వాత మనం రాస్తాం. after Taj Mahal was built, then we write. తాజ్ మహల్ కట్టిన తర్వాత కట్టారని రాస్తాం. But my Bible, కానీ నా పరిశుద్ధ it గ్రంథం is prophetic history. అది ప్రవచనాత్మకమైన చరిత్ర. What the Bible says only will become history. ఏదైతే వాక్యంలో రాయబడిందో అదే What చరిత్ర my అవుతుంది. Bible says only will happen. నా వాక్యం ఏదైతే What రాయబడిందో అదే man జరుగుతుంది. says cannot happen. మనుషులు మాట్లాడింది అది జరగదు. One example. ఒక ఉదాహరణ, 800 years before Jesus came, 800 సంవత్సరాల క్రిందట Micah is writing మీకా రాస్తున్నాడు, that Jesus will be born. యేసు ప్రభు The పుడతాడు. Messiah will be born in Ephrathah, Bethlehem. మెస్సయ్య ఎఫ్రాతా బత్లెహేమ్ అనే ప్రాంతంలో జన్మించబడతాడు. Ephrathah was
the real name. ఎఫ్రాతా అనేది నిజమైన పేరు. The new name was Bethlehem. కొత్త పేరు ఏంటంటే బెత్లెహేము. What is happening? ఏం జరుగుతుంది? That Bethlehem came later, that name. బెత్లెహేము తర్వాత వచ్చిన పేరు. But without that name itself, Micah is writing prophecy. ఆ యొక్క బెత్లెహేము అనే ఊరు రాకముందే మీకా ముందుగానే రాస్తున్నారు. How the prophecy became real? ఆ ప్రవచనం ఎలా నిజమైందో తెలుసా? Herod, the king, the great Herod the Great. ఎరల్ అనే ఒక రాజు. Herod the Great. హెరోల్డ్ అనే ఒక రాజు. He did not like this. ఆయనకి ఈ విషయం నచ్చలేదు. He wanted to become a king. ఆయన ఒక రాజుగా At his మారాలనుకుంటున్నాడు. birth, ఆయన at పుట్టుక, Jesus' birth, యేసయ్య పుట్టుకలో something is happening here. ఏదో జరుగుతుంది ఇక్కడ. What is happening? ఏం జరుగుతుంది? The king here makes a law. ఈ రాజు ఒక He వాగ్దానం said, చేశాడు. suddenly, first time, the account is taking place. మొట్టమొదటిసారి ఈ యొక్క In the whole world, the first time, people is being counted. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారి ప్రజా సంఖ్యను రాయిస్తూ ఉన్నారు. And he said, everybody go back to their old, the generational land, birth land. అందరూ కూడా మీ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోండి అని చెప్పారు. Okay, we call it Janmabhoomi. Okay, the birthplace. జన్మభూమి, సొంత ప్రదేశాలకు So వెళ్ళమని చెప్పారు. Joseph, యోసేపు, he is from David's line. ఆయన So they go back to Bethlehem. యోసేపు దావీదు వంశం నుంచి వచ్చాడు Who కాబట్టి made అక్కడ that? Who బెత్లెహేముకి made వెళ్ళాడు. that possible? ఎవరైతే దానికి The సాధ్యం person who చేశారు, wanted to kill Jesus, ఎవరైతే యేసుని చంపాలనుకున్నారో without him realizing, ఆయనకే he తెలియకుండా thought he's making one big law. ఆయన ఒక పెద్ద వాగ్దానం But he చేస్తున్నాడు made అనుకోని a law just for Micah chapter 5 and verse 2 to come into reality. మీకా 5:2 నెరవేరినట్లుగానే ఆయన వాగ్దానాన్ని చేశాడు. Amen. ఆమేన్. What my God said only will happen. ఏదైతే నా దేవుడు చెప్పాడో అదే What జరుగుతుంది. the Bible says only will దేవుని happen. వాక్యంలో రాయబడింది What man జరుగుతుంది. says cannot happen. మనుషులు చెప్పేది ఏది జరగదు. My Bible is a prophetic history book. ఎందుకంటే నా పరిశుద్ధ గ్రంథం Today ప్రవచనాత్మకమైన God is telling చరిత్ర you, పుస్తకం. today God is telling ఈ you, రోజు దేవునితో you are the మాట్లాడుతున్నాడు. salt. నీవు ఉప్పై As ఉన్నావు. long as we are here, మనం ఇక్కడ ఉన్న this రోజులు world is preserved. ఈ లోకం అనేది కాపాడబడుతూ Once ఉంటుంది. we go, మనం వెళ్ళిపోయిన తర్వాత countdown for this world will ఈ start. లోకానికి అన్ని ఉగ్రతలు ప్రారంభించబడతాయి. Third use of salt. మూడవ ఉప్పు యొక్క ఉపయోగం, You can use the best ingredients and make food. నువ్వు ఎంత మంచి వస్తువులను వాడి నువ్వు ఆహారాన్ని తయారు చేసినా, The best dish you can cook. ఒక మంచి వంటకాన్ని వండి All the ingredients. అన్ని వంటకాలు అన్ని వస్తువులు Take it in వేసిన your mouth and you put it. అన్ని వస్తువులు వేసి నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని మనం No తిని salt in it. ఉప్పే లేదని చెప్పి ఉమ్మి వేస్తాం. Gives flavor. ఎందుకంటే ఉప్పు అనేది ఆహారానికి When రుచినిస్తుంది. you put that salt in that food only, ఆ ఉప్పు ఆ యొక్క ఆహారంలో వేసినప్పుడే life comes. దానికి ఒక జీవం వస్తుంది, Taste comes out. దానికి రుచి వస్తుంది. Amen. ఆమేన్. Am I saying correctly? నేను చెప్పేదంతా కరెక్టేనా అబద్ధమా? Without salt, no taste. ఉప్పు లేకుండా రుచి ఉండదు. Today, because of you, it won't take you in. అది లోపలికి ఏ మనిషిని కూడా లాగలేదు. అది చాలా గట్టిగా ఉంటుంది ఆ Worst సముద్రం. disease, people go and sit in that. ఈ భయంకరమైన వ్యాధులు ఉండే వాళ్ళు కూడా వెళ్ళి ఆ సముద్రం The skin is కూర్చుంటారు. healed. ఎందుకంటే వాళ్ళ చర్మం బాగుపడుతుంది. Salt is a healer. ఉప్పు అనేది ఒక Salt ఒక is మందు medicine. లాంటిది. Salt is medicine. ఉప్పు ఒక మందు లాంటిది. That's why God called you salt. అందుకే యేసయ్య నిన్ను ఉప్పు అని We are the పిలిచాడు. medicine for this world. మనం ఈ లోకానికి మందై ఉన్నాము. When we pray, మనం ప్రార్థిస్తే worst disease are healed. భయంకరమైన రోగాలు స్వస్థపరచబడుతూ Am I right? ఉంటాయి. నేను చెప్పేది When నిజమేనా? we pray, మనం people ప్రార్థించినప్పుడు who have the worst problems in the mind, వారి జీవితంలో వారి మనస్సులో ఉండే చెడ్డ సమస్యలు కూడా మార్చబడతాయి. they are healed. వారు They స్వస్థపరచబడతారు. get peace. వారికి సమాధానం వస్తుంది. Amen. ఆమేన్. You are the salt. నీవే ఆ ఉప్పై ఉన్నావు. In you, నీ జీవితంలో you are the preservative of this world. నువ్వు ఉప్పును నీ జీవితం చెడిపోకుండా You ఉప్పు are కాపాడు. pure and costly in this world. నువ్వు పరిశుద్ధముగా అలాగే విలువైన వ్యక్తిగా ఈ లోకంలో Nobody ఉన్నావు. can touch you. ఎవరు కూడా నేను If తాకరు. anyone touches you, ఎవరైనా నేను తాకితే Jesus promised, యేసయ్య వాగ్దానం he చేశాడు. that touches you touches the apple of his eye. నిన్ను తాకిన వారు నా కన్నుగుడ్డును తాకినట్టారు ప్రభు చెప్పారు. Paul, పౌలు, the apostle Paul, అపోస్తలుడైన when he పౌలు, was Saul, ఆయన సౌలుగా he was ఉన్నప్పుడు a fanatic, a Jewish fanatic. అతడు యూద మతము చేత పట్టబడిన వాడు. Wants to save his religion. తన మతాన్ని ఎలాగైనా కాపాడాలని ఆశపడ్డాడు. Killing Christians. ఆయన క్రైస్తవులను Breaking చంపేశాడు. churches. చాలా సంఘాలు Chasing మూసివేశాడు. people. చాలా మంది You should not pray in your house. నీ ఇంట్లో నువ్వు You ప్రార్థించకూడదు. should not pray by the river. నువ్వు ఈ యొక్క నది దగ్గర ప్రార్థించకూడదు అనేవాడు. He became so angry. ఆయన చాలా కోపం తెచ్చుకొని He went to the authorities. We can say chief justice and got letters. గొప్ప గొప్ప అధికారుల దగ్గరికి Give me వెళ్ళి permission.
నాకు అధికారం I ఇవ్వండి. heard there's a group of people in Damascus. దమస్కులో కొంతమంది మనుషులు Damascus ఉన్నారట. is the capital of Syria. They're gone to Syria and hiding. ఆ యొక్క దమస్కు ప్రాంతం అనేది సిరియా ప్రాంతానికి క్యాపిటల్ గా ఉన్నది. అక్కడికి వెళ్తాను. So he got the letter. అక్కడ ఉత్తరం తెచ్చి ఉన్నాడు. A bunch of soldiers, కొంతమంది సైనికులు తీసుకున్నాడు. all on the horse, అందరూ గుర్రం మీద వెళ్ళారు. to go kill the Christians. ఎందుకంటే అక్కడ ఉన్న క్రైస్తవ సంఘాన్ని On the చెడిపివేయడానికి. way, దారిలో ఉన్నప్పుడే somebody is calling him. దేవుడు ఎవరో ఆయన పిలుస్తున్నారు. సౌలు Saul. సౌలు. He looks up. ఆయన పైకి చూశాడు. He's going in the mid-afternoon. ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. భయంకరమైన Bright light. భయంకరమైన వెలుగు. Brighter than that light, ఆ భయంకరమైన వెలుగు there is కంటే another light shining. ఇంకొక గొప్ప వెలుగు That అక్కడ light was ప్రకాశిస్తూ so ఉంది. bright, ఆ వెలుగు ఎంత ప్రకాశంగా ఉందంటే blinded his eyes. ఆయన కళ్ళే పోగొట్టుకున్నాడు. And he fell వెలుగు చేత వెనక్కి పడిపోయాడు. Who are you, Lord? ఎవరు ప్రభువా నువ్వు? I am the one that you are beating. ప్రభు అన్నాడు, నేను ఎవరినంటే నువ్వు హింసిస్తున్న యేసుని అని అన్నాడు. I am the one that you are tormenting. నువ్వు నన్ను I am the హింసిస్తున్నావు. one that you are destroying. నేను ఎవరినో తెలుసా? నువ్వు నన్ను That you నాశనం are trying to destroy. నువ్వు నన్ను నాశనం చేయడానికి Who ప్రయత్నం are you, చేస్తున్నావు. Lord? ఎవరు దేవా నువ్వు? Jesus. నేను యేసును. Lord, I never seen you also. నేను Lord. ఎప్పుడు నేను చూడలేదయ్యా. I did touch you, Lord. నేను తాకలేదయ్యా. You touched all these people, no? ఇదిగో ఇక్కడ ఉన్న నా ప్రజలను తాకావు That means కదా. you touched me. నువ్వు వాళ్ళని తాకితే నన్ను తాకి. Amen. ఆమేన్. You're sitting like you're dead there. మీరు ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టున్నారు. We have an army around us. మన చుట్టూ దేవుని యొక్క A సైన్యం ఉన్నది. spiritual army around us. మన చుట్టూ ఒక దేవుని He సైన్యం that ఉన్నది. touches you ఎవరైనా మనల్ని తాకితే can touch you only if my God gives them authority. దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వగలిగితేనే వాళ్ళు తాకగలరు. కానీ నిన్ను No ఎవరు other way తాకలేరు. they can touch you. వారు ఇంకా ఏ మార్గంలో కూడా నిన్ను Today you are the తాకలేరు. light. ఈ రోజు నువ్వు వెలుగు. Shine your light in this darkened world. నీ యొక్క వెలుగుని ఈ చీకటి లోకంలో Go out and ప్రకాశించు. shine your light. నీ వెలుగుని ఈ చీకటి లోకంలో ప్రకాశించు. Show the works of light. వెలుగు యొక్క కార్యాలను నీ జీవితం ద్వారా జరిగించు. You are the salt of this world. నువ్వు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నావు. If we are not here, ఒకవేళ మనం ఇక్కడ this world లేకపోతే is destroyed. ఈ లోకము నాశనం చేయబడుతుంది. మనకు మీకు తెలుసా? as long as we are here, మనం ఈ భూమి మీద this ఉన్న world రోజు is safe. ఈ లోకము ప్రశాంతంగా Once we ఉంటుంది. go, మనం వెళ్ళిన తర్వాత Time is coming. సమయం It's రాబోతుంది. very near. చాలా We దగ్గరగా will ఉన్నది. hear the trumpet sound. మనము బోర శబ్దాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం. Twinkling of an eye. కన్ను రెప్ప Those పాటులోనే who died in Christ will first rise. క్రీస్తులో చనిపోయిన వారు మొట్టమొదటి లేపబడతారు. After that, తర్వాత by the time you look like that, మనం ఇలాగ పైకి చూస్తున్నప్పుడు we are gone. కన్ను రెప్ప పాటలో మనం You know after that what will ఎత్తుకొని happen? తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? Countdown starts. తర్వాత ఈ భూమికి శ్రమదినాలు Then ప్రారంభించారు. they will cry. తర్వాత వాళ్ళు భూమి మీద ఏడుస్తూ ఉంటారు. They will see Christ, క్రీస్తుని చూస్తారు but they cannot go. కానీ వాళ్ళు వెళ్ళడానికి Then the అవకాశం Bible లేదు. says, తర్వాత బైబిల్ చెప్తుంది, every knee will bow, ప్రతి మోకాలైన నామములో వంగుతాడు. every tongue will confess. ప్రతి నాలుకైన ఒప్పుకోవాలి. Then they will say, Jesus, తర్వాత వాళ్ళు యేసు you are the Lord. నువ్వే దేవుడివయ్యా. You know what is Lord meaning? దేవా అంటే అర్థం ఏంటో తెలుసా? Lord means owner. ప్రభువా అంటే ఈ యొక్క భూమికి యజమాని అంటే The owner of the land. ఆ భూమికి యజమానుడు. When we call Jesus my Lord, యేసయ్య నా యజమానుడు అని పిలుస్తున్నామంటే that means he is the owner. ఆయనే ఒక యజమానుడుగా They ఉన్నాడు. will come ఆ రోజు when రాబోతుంది. these same people will say, నువ్వు these same people say, mountains fall on us, ఇక్కడున్న మనుషులే చెప్తారు, పర్వతాలు నా పైన పడండి, cover us. మమ్మల్ని కప్పండి. That will be the condition. అలాంటి పరిస్థితి భూమి మీద But as long as రాబోతుంది. we are here, అయితే మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు the land is safe. ఈ లోకము ప్రశాంతంగా ఉంటుంది. Go with the power of God. దేవుని యొక్క శక్తితో ఇక్కడి నుంచి Go వెళ్ళండి. with the assurance that God is with you. దేవుడు నీతో ఉన్నాడని ఒక ధైర్యంతో ఇక్కడి నుంచి Go with the వెళ్ళండి. assurance that you are the salt of this world. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను ఈ లోకానికి ఉప్పు ఉన్నానని You are వెళ్ళండి. precious. మీరు విలువైన వారు. You are preserving this world. మీరు ఈ లోకాన్ని That you are కాపాడుతున్నారు. adding taste and flavor and purpose for this world. మీరు ఈ లోకానికి రుచిని, వాసనను, అలాగే ఈ లోకానికి ఒక ఉద్దేశాన్ని ఇస్తూ ఉన్నారు. But you are the medicine for this world. మీరు ఈ లోకానికి ఒక మందై ఉన్నారు. Amen. ఆమేన్. Thank you, Lord. Shall we all stand? అందరం కూడా లేచి నిలబడదామా? Thank you, Jesus. అందరం కూడా లేచి నిలబడదాం. యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము. అందరం వస్తే కలిసి పాడదాం. యేసయ్యా ఈ పస్కా పండుగ చివరి రాత్రి నీవు దేవుని సన్నిధిలో
జడివానలో నీనా ఆరపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఈ చివరి రాత్రి యేసయ్య నిన్ను వెలిగించాడు. వెలిగించబడిన నువ్వు లోకాన్ని వెలిగించు. ప్రకాశిస్తున్న నువ్వు లోకాన్ని ప్రకాశింపచేయి. రుచిగా ఉన్న నువ్వు లోకానికి అతి రుచిని దయచేయి. దీపాల తోరణమై ఆరణీకమై దివ్యమానమై నా హృదయ కోవెలపై యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా నీవు వెలిగించిన